రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు కొన్ని ముఖ్య సూచనలు చేస్తున్నాను. అంటే నిన్న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తూనిలో జరిగినటువంటి గురుకుల సంబంధించినటువంటి మైనర్ బాలిక పైన లైంగిక దాడి జరిగింది. ఆ లైంగిక దాడిలో 62 సంవత్సరాలు ఉన్నటువంటి వాకిటి నారాయణరావు అరెస్ట్ అయ్యి తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు తను వాష్రూమ్కి అని చెప్పేసి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో దూకి చనిపోవడం జరిగింది. ఈరోజు బయటికి తీశారు. సో ఇదంతా ఒక ఘటన జరిగిపోయింది ఒక ఆడపిల్ల విషయంలో. ఈ ఆడపిల్ల విషయంలో వారి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరి బాధ్యత రాహిత్యం అనేది ఉంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్, తల్లిదండ్రుల నిర్లక్ష్యం. 3, పోలీసుల నిర్లక్ష్యం. 4, ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎందుకు ఈ 4 నిర్లక్ష్యాలని చెప్తున్నానంటే, మొదటిది, ఆ స్కూలుకు సంబంధించినటువంటి ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఎవరు వచ్చినా కానీ పంపించకూడదు. ఏదైనా పంపించే ముందు ఆ తల్లిదండ్రులకు కాల్ చేసి ఇతనితో పంపిస్తున్నామని చెప్పకపోవడం అనేది ఒక పెద్ద నిర్లక్ష్యం. ఎందుకు అంటే అతను ఎవరి వైపున రిలేషన్ కాదు. సో ఆ రిలేషన్ కానప్పుడు ఎలా పంపించారు? ఊరికినే అమ్మాయి మా తాతయ్య అని చెప్పేసి, ఈయన మా మనవరాలని చెప్పేసి చెప్పడం, అలాంటి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఎన్నో ఆలోచిస్తున్నారు. సో ఎందుకు ఈ నిర్లక్ష్యం? పూర్తి నిర్లక్ష్యం అనేది ఆ బాలిక విషయంలో ఆ గురుకుల స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్దే. దాదాపుగా 7 సార్లు బయటికి వెళ్ళిందంట. ఇది 7వ సారి. ఇప్పుడు నిన్న జరిగిన దానికి 7వ సారి. 7 సార్లు బయటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు తెలియకపోవడం అనేది అదొక నిర్లక్ష్యం. వారానికో నెలకొకసారి వచ్చి ఆ స్కూల్కి సంబంధించినటువంటి తమ కూతురుకు సంబంధించినటువంటి విషయాలు ఎందుకు అడగరు? తల్లిదండ్రుల పాత్రనే ఇది. ఆ తల్లిదండ్రులు తన కూతురు ఏం చదువుతుంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏమైనా బయటికి వెళ్ళిందా, మేము వచ్చినప్పుడే వస్తుందా అని చెప్పేసి ఎందుకు అడగలేదు? ఇది మాత్రం తల్లిదండ్రుల నిర్లక్ష్యమే. ఇక పోలీసుల నిర్లక్ష్యం అంటారా? ఇలాంటి అమ్మాయిలు చదువుతున్నటువంటి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ అవగాహన సదస్సులు పెట్టి చట్టాలు ఎలా ఉంటాయి, మైనర్ బాలికల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, అనుచితంగా ప్రవర్తించినా వాటిపైన ఎలాంటి శిక్షలు ఉంటాయి, సో సొసైటీలో ఏం జరుగుతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పేసి పోలీసులు అనేది కొన్ని చెప్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇక ప్రభుత్వానికి ఈ విషయంలో ఇప్పుడు జరిగిన దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఈ గురుకుల పాఠశాలలు పెట్టేటప్పుడే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. పెట్టినా కానీ మర్చిపోకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాలికలకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది. కొన్ని స్కూల్లో పోలీసులు, టీచర్స్, ప్రభుత్వాలు ఈ 3 అవగాహన పెంచాలి. సొసైటీ గురించి చెప్పాలి, ఎవరు ఎలా మోసం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో దానికి ఇవన్నీ ఓకే. కొన్ని ప్రైవేటు పాఠశాలలు కూడా ఉంటాయి, దానికి సంబంధించి ఒక హాస్టల్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి, మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు, రోజు అటెండ్ అవుతున్నారా, కావడం లేదా, బయటికి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారని చెప్పేసి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. సో ఈ ఘటనను చూసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఒక ఏమీ చుట్టాలు కాకుండా ఒక బయట వ్యక్తి వచ్చి తను మనవరాలని చెప్పేసి తీసుకెళ్ళడం
స్కూల్ యాజమాన్యం మొత్తం వాళ్ళతో పంపించడం, ఇలా ఒక 6-7 సార్లు జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం. సో ఎంత దారుణం అండి. ఇది ఎవరు జరిగినా ఏం జరిగినా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఇలాంటివి లేకపోతే ఇంకా ఎక్కువ ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి. సో హాస్టల్ అనేది ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, భద్రతా వైఫల్యం ఉండకూడదు. వారు ఏం చేస్తున్నారో హాస్టల్లో మొత్తం పర్యవేక్షించాలి. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇంకేమున్నాయి, వాళ్ళలో మార్పులు ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉండాలి. అది స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్దే, ఇన్ఛార్జ్దే బాధ్యత ఉంటుంది. సో ఇలాంటి విషయాలు చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ అనుకున్నా కానీ వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరి నిర్లక్ష్యం ఉందో ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. పనిష్మెంట్ అనేది ఉండాలి. సో వీటిపైన కూడా గ్రామాల్లో కూడా అవగాహన సదస్సులు పెట్టాలి. కొన్ని బోర్డ్స్ పెట్టాలి ఎక్కడికక్కడ. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందంటే దానికి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, సో ఎన్ని రోజులు జైల్లో ఉంటారు. సో ఇలాంటివి పెట్టినప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా కొంతమంది భయపడే విధంగా ఉండాలి. గ్రామ పంచాయతీల దగ్గర, వార్డ్ ఆఫీసుల దగ్గరనో, లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారానో ఇలాంటివి చేసినప్పుడు ఆడపిల్లలకి రక్షణ అనేది ఉంటుంది. ఆడపిల్లలు కొంతమంది తెలిసి తెలియక చేస్తూ ఉంటారు. ఎందుకు 2 తెలుగు రాష్ట్రాలు అన్నానంటే, నిన్న కాకినాడ జరిగితే మొన్న ఒక నెల రోజుల కింద 3 మైనర్ బాలికలు బతుకమ్మ అని చెప్పేసి బయటకు వెళ్ళి యాదగిరిగుట్టకు వెళ్ళారు. యాదగిరిగుట్టకు ఊరికేనే వెళ్ళారా? ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర నిలబడితే ఒకడు కలిశాడంట. మళ్ళీ వాడు ఇంకో 3 తీసుకొని వచ్చి 3కి 3 రూములు తీసుకొని మార్నింగ్ వచ్చారు. సో ఇక్కడ నిర్లక్ష్యం ఏంటి? ఆ మైనర్ బాలికలు మేజర్ బాలులతో పోవడం. మళ్ళీ అక్కడో నిర్లక్ష్యం ఏంటంటే ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా, ఏమి జరిగిందో ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి లాడ్జ్లో రూములు ఇవ్వడం. వాళ్ళు మైనర్సా మేజర్సా ఏంటో తెలుసుకోకుండా. ఇలాంటివి సొసైటీలో చాలా జరుగుతుంది. సో వీటిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ స్కూల్కు వెళ్ళినా కానీ అక్కడ మన పిల్లలు అక్కడికి చేరుకున్నారా లేదా, మళ్ళీ వచ్చేటప్పుడు మనం తీసుకొస్తున్నామా లేదా, తీసుకురాకపోతే ఎలా వేయాలి, ఎలా చెప్పాలి. సో ఎవరికైనా చెప్పే ముందు స్కూల్కి కాల్ చేసి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళతో పంపించండి అని చెప్తే అది వేరుగా ఉంటుంది. సో ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మరొక్కసారి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. సో ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎవరు ఎప్పుడు ఎవరిని కిడ్నాప్ చేస్తున్నారో తెలియదు. ఎవరు ఎప్పుడు మైనర్ బాలికల పైన లైంగిక దాడి చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. ఇంకా తెలియని ఘోరాలు చాలా ఉండవచ్చు. ఇవే కాదు, ఇది అయిపోగానే ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఫుడ్ పాయిజన్ అంటారు, నెక్స్ట్ కిడ్నాప్ అంటారు, కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి. సో వీటిపైన ఒక కన్నేసి ఉంచాలి. పోలీసులు కూడా అప్పుడప్పుడు వారికి సలహాలు, సూచనలు, హెచ్చరికలు కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే ఆడపిల్లల తల్లిదండ్రులు కొద్దిగానైనా మనశ్శాంతితో ఉంటారు. సో తెలిసి తెలియని వయసులో చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరిని బాధిస్తాయి. వీటికి పనిష్మెంట్స్ అనేది గట్టిగా ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఇలాంటివి చేస్తున్నటువంటి పనులు ఒప్పుకోవచ్చు. ఇక్కడ రాజకీయాల కోసం వాడుకునేటువంటి పరిస్థితి కాదు. ఏ పార్టీ అయినా, అధికార పార్టీ అయినా, విపక్షమైనా, ఏదైనా సరే, మా పార్టీ వాడు చేశాడు, మా పార్టీ వాడు చేశాడు, మీ పార్టీ, మా పార్టీ అనేది కాదు. తప్పు ఎవడు చేశాడో వానికి పనిష్మెంట్ ఎలా ఉండాలో ఆలోచించాలి.
రేపు పొద్దున మీ పార్టీ వాడు చేసి ఉండొచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటున్నారు, రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ అంటారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు చేయవచ్చు, వీళ్ళ అధికారంలో ఉన్నటువంటి వీళ్ళ పార్టీ వాళ్ళు చేయొచ్చు. ఎవరు చేస్తే ఏంటి? ఏ పార్టీ అధ్యక్షుడైనా ఎవరు యాక్సెప్ట్ చేయరు. చంద్రబాబు నాయుడు అనే కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఇలాంటి చర్యలను ఎవరైనా ఖండిస్తూనే ఉంటారు. ప్రతి అంటే ఇలాంటి విషయానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటారు. ఇటు పవన్ కళ్యాణ్ గారైనా కానీ స్ట్రిక్ట్గా ఆలోచిస్తున్నారు. సో ప్రభుత్వాలు, అధికార పక్షము, విపక్షము ఈ వాదులాడుకోవడం కాదు ఇది. ఏ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయినా సరే, లేదంటే తెలుగుదేశం పార్టీలు ఏ ప్రభుత్వంలో అయినా అధికార పక్షం, విపక్షం ఏది ఉండదు ఇలాంటి విషయంలో. సో మీరు కొట్టుకుంటూ ఉంటారు కానీ ప్రజలకు న్యాయం జరిగేది ఏంటో అర్థం కాదు. సో ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. పోలీసులు కూడా అవగాహన పెంచాలి. సో అప్పుడే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల పైన ఒక కన్నేసి ఉంచాలి. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు మాయమాటలకు నమ్ముతున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. సో ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్పిందని అనుకుంటున్నాను. చాలా కేర్గా ఉండండి. సో ఈ వీడియోలు అనేది నేనేదో ఏదో ఆశించి చేస్తున్నానని కాదు, సమాజం కోసమే చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి వెళ్ళాలి కాబట్టి షేర్ చేయండి. సో ఇలాంటివి పంపిస్తే ఇవి ప్రతి ఒక్కరికి పనికొచ్చే విషయాలు కాబట్టి సో ఇది షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి వెళ్తుంది, కొద్దిగా నన్న అవగాహన అనిపిస్తుంది. ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆలోచించే విధంగా ఉంటుందని నా నమ్మకం.